మనం మన స్నేహితులు ఎలా మన జీవితాన్ని మారుస్తారో, మనం ఎక్కడ ఎలా ఉంటున్నామో, దాన్ని బట్టి మన లైఫ్ స్టైలు ఎలా కరెక్షన్ అవుతుందో, దాని గురించి ఈరోజు మనము ఆహ్, చిన్న స్టోరీలో మనము తెలుసుకుందాం. ఎందుకంటే ఈ చిన్న స్టోరీలో అసలు మనం ఎవరితో ఉంటే ఎలా ఉంటాం? సో, ఎవరితో ఉంటే ఎలా ఉంటామో అనే విషయంలో మంచిగా ఉంటున్నామా? చెడుగా ఉంటున్నామా? అది మన శరీరం పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందో, ఆ విషయాల మీద కొద్దిగా అవగాహన కలిగించడానికి ఈ చిన్న వీడియో అనేది మీకు ప్రెజెంట్ చేయడం జరుగుతుందనమాట. ఓకే. నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. సో, ఇక విషయానికొస్తే ఇక చూడండి ఈ పిక్‌లో 2 ఒకటే రామచిలుకలు ఒకే మాదిరి కనిపిస్తున్నాయి. కానీ ఒకటేమో మాట్లాడడం అనేది ఆశీర్వాదం ఇచ్చేలా కనిపిస్తా ఉంది. ఇంకొకటి తిట్టేలా కనిపించే రామచిలక అనమాట. రెండిటికి మధ్యలో అసలు తేడా ఏంటి? ఎందుకు అంటే సో, అవి చూడ్డానికేమో ఒకటే. కానీ వాటి మాటల్లో తేడా. సో, అసలు ఏంటి ఈ ప్రభావం? ఎందుకొస్తా ఉంది ఇది? చూద్దాం. ఆ! అసలు విషయానికొస్తే ఇక్కడ కారణం ఏంటో చూద్దాం. సో, ఒక రామచిలక ఆశ్రమంలో పెరిగిందనమాట. అవి మునులు చెప్పే మాటలు, వాళ్ళ యొక్క విధానం అవన్నీ గూడా అలవాటుగా నేర్చుకోవడంలో, వాళ్ళు మాట్లాడే వాటిలను వినడంలో చాలా శ్రద్ధగా సో, వింటూ వచ్చింది. దానివల్ల దాని యొక్క ఆహ్, మైండ్ అనేది చాలా అర్థవంతంగా ఉండేలా తెలుసుకుంటూ దాని మాటలు అలానే వాళ్ళు ఏమైతే మాట్లాడుతున్నారో అలాంటి మాటలనే ఇక్కడ అది అలవాటు చేసుకుందనమాట. ఇక్కడ చూస్తే రెండో రామచిలక పంజరంలో బంధింపబడింది. ఇది రోజు చుట్టుపక్కల వాళ్ళు తిట్లు, మాటలు, చెడు మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని నేర్చుకుంటూ అలవాటుగా మార్చుకునింది. సో, ఎవరు ఏం మాట్లాడతారో దాన్ని మాటలు అలాగే రావడం అనేది జరుగుతూ వచ్చింది. ఎందుకంటే ఇది చుట్టుపక్కల ప్రభావం. ఎందుకంటే ఎక్కడ కదలలేదు. అక్కడే ఉండడం వల్ల చుట్టుపక్కల మాట్లాడే మాటలు గూడా రాంగ్‌గా ఉండడం వల్ల దాని భాష గూడా రాంగ్‌గానే ఉందనమాట. కారణం జూస్తే ఒకవైపు శాంతి మాటలు వింటున్న రామచిలక ఆశ్రమం దగ్గర మునులు ఎవరైతే మాట్లాడుతున్నారో రామచిలక అది మంచిగా మాటలు నేర్చుకునింది. అలాగే పంజరంలో ఉన్న రామచిలక కాస్త చుట్టూరా ఎక్కువగా భాష సరిగా లేని దానివల్ల వాళ్ళు తిట్టే తిట్లను అలవాటుగా చేసుకోవడం వల్ల అక్కడికి ఇక్కడికి తేడా అనేది వచ్చేసింది. దాంతో దాని కోపం ఎక్కువ వచ్చింది. దాంతో మాట్లాడే మాటల్లో పౌరుషంగా మాట్లాడడం వల్ల అది ప్రభావం అనేది వేరేలా వచ్చిందనమాట. ఆ! ఇక్కడ అసలు విషయానికొస్తే సో, ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరు గూడా తన యొక్క ఫిట్‌నెస్ కోసం అని జెప్పేసి వెయిట్ లాస్ కావాలని జెప్పి అనుకుంటా ఉంటారు. ఇక్కడ ఒక ప్రాబ్లమ్ ఉంది. ఏంటంటే రాంగ్ ఫుడ్ తినడము, రాంగ్ పీపుల్‌తో ఉండడము, రాంగ్ హ్యాబిట్స్ తీసుకోవడము. సో, చేంజ్ అవ్వాలంటే ఫస్టు ఫిక్స్ చేసుకోవాలి మైండ్ సెట్‌ను. ఎందుకంటే సో, తీసుకున్న ఫుడ్డు సో, దాని ప్రభావం అది చూపిచ్చేది తీరుతుంది. ఎందుకంటే మనం ఉన్నది రాంగ్ పీపుల్, రాంగ్ ఫుడ్, రాంగ్ హ్యాబిట్స్ వచ్చాయి. అందువల్ల అక్కడ కారణాన్ని ఐడెంటిఫై చేయకుండా వెయిట్ లాస్‌కు సంబంధించి గానీ, ఫిట్‌నెస్ సంబంధించి గానీ ఏదైతే అనుకుంటారో అక్కడ కరెక్షన్ కాదనమాట. ఇక్కడేంటంటే, మన ఫ్రెండ్ సర్కిల్ ఏదైతే ఉందో, సో, ఒక రోజుకి తింటే ఏమైతుందిలే, ఏం గాదులే అంటూ సో, ఏదైతే డైట్ ప్లాన్ మొదలుపెట్టామో ఆ 3 డేస్ గూడా అది సర్వైవ్ గాదు. ఎందుకంటే, మీ యొక్క శరీరంలో ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ మీ సరౌండింగ్‌లో మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేసే వ్యక్తులు సో, మిమ్మల్ని డిసైడ్ జేస్తున్నారు. ఎందుకంటే, వాళ్ళు ఏం జెప్తున్నారో దానికి అడిక్ట్ అవుతున్నాం. అంటే మైండు స్ట్రాంగ్‌గా లేదు. ఎప్పుడైతే స్ట్రాంగ్‌గా లేకుండా పోతుందో, అప్పుడు ఆటోమేటిక్‌గా మన ఆలోచన అనేది జంక్ ఫుడ్ వైపు వెళ్ళిపోవడం వల్ల మన యొక్క ప్లానింగ్ అనేది డిస్ట్రాక్షన్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్‌గా మనం గూడా మారిపోవాల్సొస్తుంది. అక్కడ ప్రాబ్లమ్ ఉంది. కానీ మనం ఏమనుకుంటాము, సో, ఇది కరెక్ట్ కాదేమో అని అనిపించినట్టుగా అనిపిస్తుందనమాట. కానీ ఒకవేళ మన గ్రోత్ కోసం మన మైండ్ సెట్ అలాంటి మైండ్ సెట్టే ఉన్న వాళ్ళతో అయితే ఒకవేళ ఉన్నట్టయితే సో, ఎక్కడ గాని మన వర్కౌట్స్ మిస్ కావు. దాంతో పాటు ఫుడ్ గూడా ఎక్కడ గాని ఎంచుకునే చాయిస్ కూడా కరెక్ట్‌గా ఉంటుంది. సో, అలవాటుగా మార్చుకునే పీపుల్ మధ్యలో ఉంటే మనం కూడా అలవాటయిపోతాము. సో, ఎవరైతే ఫోకస్డ్‌గా ఉన్నారో వాళ్ళ మధ్యలో ఉండడం వల్ల మనం కూడా ఫోకస్డ్‌గా ఉంటాము. సో, ఎక్కడ ఏం కావాలో మనకు అర్థమైతే ఆటోమేటిక్‌గా అలాంటి పీపుల్‌తో మనం కూడా ఉండడానికి సపోర్ట్ అవుతుంది. మనం ఉండే
పీపుల్ ఎలాంటి పీపుల్తో ఉన్నామో అలాంటి పీపుల్ మైండ్ సెట్ మనకు వచ్చేస్తుంది అనమాట. సో ఇందాక రామచిలక స్టోరీలో ఏమైతే చెప్పానో, మనము ఎక్కడ ఉన్నామో ఎలాంటి పీపుల్తో ఉన్నామో అదే నేను అనేది ఇక్కడ నీతి అనమాట. సో కారణము ఇక్కడ ఏం చేయాలంటే, మీరు ఎవరో కాదు, సో మీరు ఎవరితో ఉంటున్నారు అనేదే పాయింట్ ఇక్కడ. సో మనం ఎవరితో ఉంటున్నాము అదే మనల్ని నిర్ణయిస్తుంది. ఎందుకంటే నేను కరెక్ట్, కాకపోతే నేను ఉన్న పీపుల్ సర్కిల్ కరెక్ట్ కాదు. సో కరెక్ట్గా ఉన్న పీపుల్తో ఉంటే నేను కరెక్ట్ అవుతాను. సో ఇది కానీ గుర్తించినట్టయితే సో సూపర్గా లైఫ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు, మన యొక్క లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకోవచ్చు. దాంతోపాటు మన యొక్క మైండ్ సెట్ కరెక్ట్గా ఉందనుకోండి, లైఫ్ స్టైల్లో భాగంగా ఏదైతే ఫిట్నెస్ అనుకుంటామో, వెయిట్ లాస్ అనుకుంటామో, ప్రతి ఒక్కటి కూడా బాగా ఉండడానికి సపోర్ట్గా నిలుస్తుంది అనమాట. సో ఓకే, సో ఈ స్టోరీ కన్నా మీకు నచ్చినట్టయితే కామెంట్లో కరెక్ట్ 100% అని పెట్టండి.